దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధ గ్రంథం నుంచి ఒకటవ తిమోతి 4వ అధ్యాయము 8వ వచనం మాట చదువుతున్నాం. చదవండి. ఈ ఉదయకాల సమయంలో శరీర సంబంధమైన సాధకం గురించి ఇక్కడ లేఖనము మనకి హెచ్చరిక చేస్తుంది. శరీర సంబంధమైనటువంటి సాధకం అంటే మాట మనం చూస్తున్నప్పుడు ఉదాహరణకి మరి నేను ఇంతకుముందు మనకు జాబ్ చేసే వ్యక్తిని టీచర్ జాబ్ చేశాను. అది శరీర సంబంధమైన సాధకం. అందరికీ మీరు కూడా ఇక్కడున్న పెద్దవారు కూడా ఏదో ఒక జాబ్ చేస్తూ ఉండవచ్చు, ఏదైనా ఒక వృత్తి చేస్తూ ఉండవచ్చు. దాన్ని శరీర సంబంధమైన సాధకం అనే మాటతో దేవునికి లేఖనం ఇక్కడ మనకు హెచ్చరిస్తుంది. శరీర సంబంధమైన సాధకము ఎంత మటుకు ఉపయోగకరము చెప్పండి. అందరూ చెప్పండి. శరీర సంబంధమైన సాధకము ఎంత మటుకు ఉపయోగం అని కొంచెం మట్టుకు ఉపయోగం కదా నా మాట చెప్తున్నా. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ అక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏంటని? దైవ భక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. ఆమె చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్తారు హల్లెలూయా. ఈ సెలవుని కూడా చెప్తారు హల్లెలూయా. సరే సగం చెప్తాం విశ్లేషణ చేస్తాం. మనం చెప్పండి వెరీ గుడ్. సింగర్ వాళ్ళు కారణంటే వేరే వాళ్ళు వచ్చి పెట్టారు. సింగర్ వాళ్ళు వచ్చి హల్లెలూయా. ఇక్కడ క్లియరా దేవుని యొక్క లేఖనం మనం చూస్తుంటే శరీర సంబంధమైన సాధకం 1వ తిమోతి 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధ సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవ భక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడిన అన్ని విషయంలో దైవ భక్తి కావాలా వద్దా? శరీర సంబంధ సాధకం ఉండాలి, తర్వాత దైవ భక్తి కూడా ఉండాలి. దైవ భక్తి ఎవరైతే చేస్తారంటే దైవ భక్తి ఏంటి? దేవుని ప్రేమించడం, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడం, దేవుని కనపరచడం, అది దైవ భక్తికి సాధిస్తుంది. మత్తయి సువార్త 6:33 తరువాత కొన్ని మాటలు చూస్తున్నా. మత్తయి సువార్త 6:33 మనకు తెలిసిన మాట. కాబట్టి మీరు ఆయన రాజ్యములో నీతిని మొదట వెతుకుడి అంటాడు కదా. మనము దేవుని రాజ్యాన్ని నీతిని వెతకాలి. దైవ భక్తి అంటున్నాడు. శరీర సంబంధ సాధకం కాదు. శరీర సంబంధ సాధకం అంటే ఉద్యోగం చేయాలి, కార్యక్రమాలను పోషించుకోవాలి, కుటుంబం నడిపించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి. ఇస్ ఆల్ ఓకే. But that is the time being temporary. But when we are obeying God, it is forever. దేవుని రాజ్యాన్ని నీతిని వెతకాలి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడు. రోమా 8:28 దేవుని రాజ్యంగా 8వ అధ్యాయము 28లో ఈ విధంగా రాయబడింది. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగినది సమస్తమును సమకూడి జరిగించినవని ఎరిగినారా? కదండి. దేవుని ప్రేమించాలి. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, మనం ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నామో అట్టి వారికి సమస్తము సమకూడి మేలు కలిగినగా జరుగుతుందని లేఖనం తెలియజేస్తున్నారు. నిర్దేశకాండము 28:1 నిర్దేశకాండ 28 అధ్యాయము 1 వచ్చింది.
అనుసరించిన ఎడల నిన్ను హెచ్చిస్తాడు. God will definitely making you high in position. నీ దేవుని యెహోవా మాట నీవు శ్రద్ధగా వినాలి. అక్కడ 14 వరకు చదవచ్చు ఆ దేవంతా కూడా. నీ దేవుని యెహోవా మాట వినని ఎడల ఈ విని ఎడల ఈ దేవుని నీవెతికి ప్రార్థిస్తే ఏంటవి నీ పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. 4వ వచనం నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయి అంటున్నాడట. మనము అన్ని విషయాలు దీవించబడటానికి దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రం కాదు. 4-5వ వచనంలో నీ గంపయు, నీ పిండి పిసికి, నీ తట్టెయు దీవించబడదు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. God wants to bless us when we are come in and when we are go out. ఎల్లప్పుడూ కూడా దేవుని ఆశీర్వాదానికి మనం పాత్రలుగా ఉన్నాం. దేవుని ప్రేమించాలి కదా, దైవ భక్తి. దేవుని మనము ప్రేమించాలి అనేది దేవుని ప్రణాళికలో ఈ మాట ఫస్ట్ శాఖే 15-22 మూడో సమయంలో 15-22 ఫస్ట్ శాఖే 15-22 15-22 తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒక్కడు కైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒక్కడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించగంటే ఆజ్ఞ కైకొనుట, పొట్టేళ్ల క్రమ అర్పించగంటే మాట వినుట శ్రేష్టము కదండి. ఇక్కడ ఈ పెద్ద మనిషి ఎవరంటే సౌలు రాజు ఒక విధేయత పనిచేస్తున్నాడు. అమాలేకీయులపై యుద్ధం చేసి సమూలంగా ధ్వంసం చేయమంటే అక్కడి నుంచి కొన్ని బలిష్టమైనవి బలమైనవి తీసుకొచ్చాడు. He brought something which is good for the Lord, but it is not God rejected. దేవుడు వాటిని తృణీకరించాడు. మాట వినుట శ్రేష్టం. హల్లెలూయా కదా. ఆయన మాట జీవనం. ఆయన మాట ఏంటండి? జీవనం. ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన మాట చనిపోయిన వారిని లేపుతాది. ఆయన ఒక మాట సెలవించాలి. లాజరు రమ్మంటే కదండి, ఆయన మాట మనం కలిగరా మన సొంత ఆలోచన తిరుగుబాటు చేయకూడదు. We should not rebel against God. God never happy those who are rebel. దేవునికి వ్యతిరేకమైనటువంటి కదా. అక్కడ అంటాడు కదా సమూయేలుతో, ఆ సమూయేలు సౌలుతో అంటున్నాడు, you never speak up. ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. God rejected you. దేవుడిని నిర్ణయించాడు. Once you are not favor God, once you are not fellowship with God, God rejected. దేవుడితో అలాంటి సహవాసం లేకపోతే దేవుడిని తృణీకరిస్తాడు. యోబు 22:2 యోబు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనంలో రాయబడినది. నరులు దేవునికి ప్రయోజనకరులగుదురు ఆకారు, బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులు అయ్యున్నారు అంటాడు. ఇక్కడ ఒక మాట గమనించాలి. హౌ గ్రేట్ ఎ హ్యూమన్ గాడ్ వాంట్ టు విజిట్. నీవు నరమాత్రుని దర్శించడానికి ఏమాత్రము వాడంట. మనం ఏ పాట కాదు కొంచెము ఇప్పుడు కొంచెంసేపు ఇంకా ఒక సాయంత్రంగా సెలవుని వర్షం పడితే కదా సరే కదండి. ఎక్కువసేపు సరిగా మనం పాడుకోలేము, ఎక్కువసేపు వచ్చుకోలేము కదా. ఎక్కువసేపు ఏంటంటే ఎక్కువ కూల్ డ్రింక్స్ కావాలి కదా, కూల్ వాటర్ కావాలి, చలింటి తప్పట్లు కావాలి, వర్షం ఉంటే ఏదో కావాలి కదా. ఎంతమంది ఆ పంటలు పగిలిపోయి ఎంతమంది కదా కేరళలో గత సమయంలో గతంలో మనం చూసాం. విశాలమైనటువంటి ప్రజలు చనిపోయారు. ఈ మధ్య నిన్న కూడా మరి విజయవాడ ప్రాంతంలో ఆ పంట పగిలిపోయి ఎంతో మంది కదా వాటిలో చూస్తాం. నరులు దేవునికి ప్రయోజకులు కాగలుగురా.
మత్తయి సువార్త 5 కదండి. వాళ్ళు వ్యత్యాసం వస్తాయి. అక్కడ 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేదు. బుద్ధిమంతులకు తమ మటుకు తామే ప్రయోజకులు ఉన్నారంట. మనం బుద్ధిమంతులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కీర్తనలు 37:11, కీర్తన గ్రంథము 37:11. ఇక్కడ గమనించాలి, చక్కని మాట చెప్తుంది ఇక్కడ. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అంట. అవును కదా. But the meek shall inherit the earth and shall delight themselves in the abundance of peace. దీనులు కదండి, దీనులకు అంటాయనే భక్తిహీనులకు సను, దీనులకు అంటాయనే భక్తిహీనులకు సను, విచారాలో దేవుడే కరుణతో అక్కడ కీర్తన గ్రంథము 16 చూద్దాం. 37:16. నీతిమంతునికి కలిగినది కొంచెమనను బహుమంది. ఎంత చక్కని మాట కదా. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. A little that a righteous man hath is better than the riches of many wicked. దుర్మార్గులు దుష్టులకి చాలా సమృద్ధి ఉండొచ్చు, but it is not nothing before those people are righteous people have small. నీతిమంతునికి కొంచెం చాలు కదండి. భక్తిహీనులు బాహువులు విలువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. God will protect us. Those people are wicked, they will be broken. వాళ్ళు విలువబడతారు, వాళ్ళ చేతులు విలువబడతారు విషయాన్ని ఇప్పుడు లేఖనంలో మనం చూడగలుగుతాం. ఆపత్కాలమందు 18 కూడా ఆపత్కాలమందు వారు సిగ్గునందుదురు, కారువ దినముల వారు తృప్తి పొందుదురు. దాన్ని గమనించాలి. కారువ దినములు దేవుడు కొంచెం తెచ్చారు కదండి. విస్తారమైనటువంటి బంధించబడిన మాంసం విస్తారమైనను కదా. ప్రేమతో కూడిన ఆకుకూరల భోజనం శ్రేష్టం అంటారు. విస్తారమైన మాంసం లేదు లోకంలో ఉంది. When we are in the presence of the Lord, God wanted us to be little things. కొంచెం చాలా కదా. అక్కడ 29 చెప్తున్నాను అక్కడ 29 చెప్తాడు అక్కడ. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించారు. నీతిమంతులుగా మనం ఉండాలి. నీతిమంతులు ఎవరండి? యేసుక్రీస్తు వారు నీతిమంతులు. When Jesus Christ was the righteousness, when we are accepting Jesus Christ, he will become righteousness. యేసుక్రీస్తు వారు నీతిమంతులుగా ఉంటే నీవు నీతి మంతులుగా తీర్చబడతానికి ఆయన ఒప్పుకుంటే అలాంటి నీతి నీకు ఆరోపించబడుతున్న విషయాన్ని ఇక్కడ లేఖనంగా మాట్లాడగలుగుతాను. 50 అధ్యాయం కీర్తన 50 అధ్యాయం వేయడం. కీర్తన 50 అధ్యాయం ఇశ్రాయేలు ఆలకించుము, నేను దేవుడును. ఆమేన్, హల్లెలూయా. నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించాలి. ఆదివారం మనం ఎందుకు చర్చికి రావాలి? ఒక్క మాట కదండి. God wanted to speak through his servant and the దాసుల ద్వారా ఒక మాట మాట్లాడుతాను. మనం జీవించే ఒక మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు
ఇశ్రాయేలు ఆలకించుము, నేను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం మనము మన పిల్లల మీద లేదా మన యొక్క బంధువుల మీద వాడు చాలా మంచిగా చెప్తాం కదండి. వాడు నా మాట వింటాడు అని చెప్తాం. వాడు మన మాట వినుకోండి అది మన పిల్లలు నేను ఉదాహరణకి మన పిల్లలు అడిగినా సరే ఒక పని చెప్తాం, పని చెప్తే అని చేయను అన్నాడు అనుకో, అందుకు తల్లి ఏం చెప్తుంది, నా పిల్లలు చాలా మంచివాడయ్యా, నేను ఏం చెప్పినా వింటాడు అని తల్లి ఆ పిల్లవాడికి ఆ పని చెప్పింది. ఆ పిల్లవాడికి ఆ పని చెప్తే ఆ పిల్లవాడు ఆ పని చేయనా, నేను చేయకో అన్నాడు. ఇప్పుడు తల్లికి ఆ పిల్లవాడి మీద ఏమవుతుంది, విలువ ఉంటారా? తల్లికి దగ్గరికి విలువ ఉంటారా? ఇప్పుడు దేవుడు కూడా మనల్ని నమ్మి ఒక పని అప్పగించాడు. నా బిడ్డలు ఆదివారం కన్నా దేవుడు మందిరంలో ఉన్నారు, దేవుడు నమ్మాడు మనల్ని, మనం ఒక బాధ్యత ఇచ్చాడు. He has given the responsibility to attend on Sundays to His presence. ఆయన సన్నిధిలో మనమేమో ఆయన సన్నిధిలో మనం లేకపోతే ఆయన దేవుడు కూడా మనం చూస్తాము కదా. బిజీ సో మెనీ థింగ్స్, చాలా పనులు బిజీగా ఉండొచ్చు. బలి అర్పించడానికి ఆజ్ఞ మీద శ్రేష్ఠ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ కదండి. అక్కడ అంటాడు ఏదో వచ్చింది చదువుతాయి కదా నీ పనుల విషయమై నిన్ను గతించలేదు, నీ దహన పనులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి, అడవి ముగురమునయు వేయి కొండల మీద పశువులని నావే కదా, కొండలలోని పక్షులని నేను ఎరుగుదను, పొలములోని పశువాదులు నా వశమైనవి, లోకము దాని పరిపూర్ణను నావే. చెప్పను వృషభముల మాంసము నేను తిందినా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ బ్రతుకుడులు ఆపత్కాలముగా నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదు. నీవు నన్ను మాట్లాడతారా నీ మొక్కుబడులు నీ విడుదలంటే ఆయన ఇష్టం లేదు. God not expecting anything, but we must listen to the word. కదండి, ఆయన call upon me in the day of trouble, because ఆపత్కాలముగా నాకు మొరపెట్టు, I will deliver thee and thou shalt glorify me. నీ అతను నన్ను మహిమపరిచాడు కాబట్టి నేను అతనికి విడుదల చేస్తానని చెప్తున్నా. ఎప్పుడు విషాద దినమున ఆయన మనం మహిమపరచాలి. When we are glorifying Him, He will deliver us. ఆయన మనల్ని విడుదల చేస్తానని చెప్తున్నా. 112వ కీర్తన 112వ కీర్తన ఆయన సంతతి వారు భూమి మీద బలవంతులెవరు, యథార్థవంతుల వంశం వారు యథార్థంగా ఉండాలి. ఎవరైనా సరే మన పిల్లలు మనము దీవించబడటానికి కారణం మన ఇంటికి కదండి. Seed shall be mighty upon earth, the generation of the upright shall be blessed. నీతిమంతుల పిల్లలు దీవించబడతారని చెప్తున్నారు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అక్కడ, ఎన్నిక లేని వాడు బలమైన జన్మవుతాడు. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలలో, ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు, వెలుగు నీకు వచ్చినది. For what? For the wise sake. ఎందుకొరకు? Because you have to glorify God.
దేవుని కనపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని కీర్తించాలి. కీర్తన 91:10 విధంగా రాయబడినది. కీర్తన 91:10 విధంగా రాయబడినది. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. కదండి, they shall no evil before thee, neither shall any plague come nigh thy dwelling. నీ ఇంటికి, నీ గృహానికి ఏ తెగులు సమీపించదని. కానీ యథార్థంగా దేవునికి పిలువబడే వారు కానీ ఇక్కడ లేఖనం తెలియజేస్తున్నారు. 128 కీర్తన విధంగా రాయబడినది. Psalm 128 చదవండి. verse 1. యెహోవా యందు అందరికీ తెలిసిన మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ నడిచే వారందరూ ధన్యులు. కదండి, blessed is every one that feareth the Lord, that walketh in his way. ఆయన మార్గంలో నడవాలి. నీ సొంత ఉద్దేశము కాదు. It is not your will. కొన్నిసార్లు మన సొంత ఉద్దేశాన్ని కలిగి ఉంటాం. But God never expects such a way. దేవుడు నిన్ను తన స్వనీతి కొరకు, నీ నీతి కొరకు, తన నీతిని స్థాపించడానికి నిన్ను వాడుకుంటాడు. సామెతలు 3:16 ఈ విధంగా రాయబడింది. సామెతల 3:16 రాయబడింది. దాని కుడి చేతిలో దీర్ఘాయువులు, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. దాని మార్గము రమ్యములు, దాని త్రోవలనియు క్షేమకరం. మనం గమనించాలి, ఏది దేవుని యందు భయభక్తులు కలిగినదో స్వనీతిని ఆధారపడాలి. కదండి, నీ సొమ్ముని ఆధారం చేసుకునగా నీ హృదయంతో యెహోవా యందు నమ్మకయించుము. ఈ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారులు గొప్పనప్పుడు ఆయన నీ త్రోవలను in all the ways acknowledging him, and he shall direct thy paths. Aninti I will come. Yes, God, I am here. I will obey. Whatever you wish to do, I can. నీ చిత్తం ఏమిటంటే కదా, ఇసుకించారు దేశమైన తోటలో ఈ మాట ప్రార్థన చేస్తా ఉన్నా. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర ఆయన చూపించి మంచిది. బట్ ఇట్స్ నాట్ మై విల్, బట్ తై విల్. నీ చిత్తము జరగాలి, నా చిత్తం తెలుసా. we are associated with our own interests. So good we are not very good. When you want to get into something good, you are expecting that. When you want something last, then one down. సంధ్యాకాలంలో దేవుడు మాట్లాడతాడు కదా, మనుషుల నీతిని స్థాపించాలి, దేవుని నీతిని మనము స్థాపించాలి. అక్కడ కొన్ని సార్లు 23 యెహోవా యందు భయభక్తులు కలిగిన జీవసాధనము, అది కలిగిన వాడు తృప్తుడే, అపాయం లేకుండా బ్రతుకు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. We should fear unto the Lord. God will rescue you out of the danger. సమస్యలో, సుడిగుండాల్లో దేవుడిని విడిపిస్తాడు. He will rescue you out of the danger. Yes. మనకు దేవునికి పిలవబడేది దేవుని ఉద్దేశంగా మనం గమనించాలి. 22:4 అక్కడి సామెతలు 2:4 యెహోవా యందు భయభక్తులు కలిగిన వినయమునకు ఐశ్వర్యముల ఘనతయు జీవముల దాని వలన by humility and the fear of the Lord are riches and honor and life. యెహోవా యందు భయభక్తులు కలిగిన వినయమునకు వర్తమాన ఐశ్వర్యములు ఘనతయు జీవములు దాని వలన. There are three kinds of rich, honor and life. ఎప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రసంగి 8:12 పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మాన్
గాడ్స్ విల్. వారు దేవుని చిత్తానికి లోబడతలే. కానీ తొట్టు మనకి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఐసయ్యా 1:11 యెషయా గ్రంథం 1:11 విస్తారమైన మీ పనులు నాకేలా, దహనబలులకు పొట్టేళ్లను బాగా వేపిన దొడరక్తములు నాకు రక్షమైను. కోడి రక్తములను గొర్రెపిల్ల రక్తం నాకు, మేక పొద రక్తం నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడాలని మీరు వచ్చుతున్నారే. నా ఆవరణను తగ్గుటకు మిమ్మల్ని రమ్మన్నవాడాడు. మనముడు చెప్తారమ్మా, మీ నైవేద్యము వ్యర్థమంట. చదవమ్మా. దేవుడి అమావాస్య విశ్రాంతి దినమును సమాజం కూడినట్టు జరిగించినవి పాపులకు కూడిన ఉత్సవ సమాజం నేను వచ్చాను. మీ అమావాస్య ఉత్సవములు నియమక కారణములు నా గ్రహములు, అవి నాకు బాగా చదువు. వాటిని సహయం వల్లే కలిగిన మీరు మీ చేతులు చాపనప్పుడు మిగుడు చూడను. నా కన్నులు మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకుని మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని ఇక్కడ దుష్క్రియలు మనకి కనబడకుండా ఏమి కనబడకుండా చూస్తున్నాము. యెషయా 32:15 యెషయా 32:15 కరెక్టేనా? యెషయా గ్రంథము 32 నీతి సమాధానము కలుగ చేయను. అదేనమ్మా, రైట్. నీతి వల్ల నిత్యములు నిమ్మలమును కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందు ఆశ్రయస్థానములందును సుఖకరమైన నివాసములందును నివసించును. ఇది వార్త అరణ్య ధ్వంసములు వడగట్లు లోకములో కాకుండా దేవుని మనము యథార్థంగా ఉన్నది. దేవుని కలిగి ఈ అదే కలిసంలో మొట్టమొదటి మొదటి 4 శరీర సంబంధమైన సాధనము కొంచెం మట్టికి ఏం ప్రయోజనం దైవం ఇప్పుడు జీవ విషయంలోనూ రాబోయే జీవ విషయంలో మానవుడు ఉన్నది నమ్మకం అది అన్ని విషయంలో ప్రయోజనం కదా. ఎప్పుడు దీపానికి చూద్దాం. You're not living for your own self. You must live for others. అది love your neighbor, thyself. దీనివల్లే ఈ పని వాళ్ళే మా సమయంలో ఉంటాం. దేవుడు ప్రేమించు, పని వాళ్ళని ప్రేమించు. దేవుడు ప్రేమించినటువంటి సేవలో ఉన్న విలువ కానీ కాబట్టి ఇలాం యొక్క విలువ కానీ ఇలాం యొక్క నేత అంటే బేసిక్గా నిలవకరలో పాటించాలి. తండ్రిని ప్రేమిస్తూ పొరుగు వాళ్ళని ప్రేమిస్తూ మీరేం చేస్తున్నారో మీరు క్షమించు. మన జీవితాల్లో క్షమా జీవితం కలిగి ఉండాలి. క్షేమకరమైన జీవితం కలిగి ఉండాలి. దేవుడు ఈ పక్కన పెట్టుకుంటామా? ఈ పొరుగు వాళ్ళని ప్రేమించు, ఈ దేవుడిని ప్రేమించు. చెప్పమ్మా, ఈ పక్కకి వాళ్ళు చెప్పండి కదా. చెప్పండి, మీరు దేవుని ప్రేమించు. బయట ఉన్నారు, దేవుని ప్రేమించు, మీ పొరుగు వాడిని ప్రేమించు. చెప్పండి, ఏంటో దేవుని ప్రేమించుకున్నామో నిలువుతారా? మీ పొరుగు వాడిని ప్రేమించుకున్నామో కదా. దేవుని ప్రేమించు, హృదయాన్ని దేవానికి స్తోత్రం, కృపానికి స్తోత్రం. తర్వాత మీ పొరుగు వాడిని ప్రేమించు. శరీర సంబంధ సాధనము కొంచెం మట్టిగా ప్రయత్నించడం దైవభక్తి కావాలి. దేవుడిలో everybody, let us pray. Let us pray. God bless us. Lord, hallelujah. Thank you, Jesus. Thank you, Lord. 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 Thank you,
వాడుకోవాలని